అమెరికా ఇరాన్ చర్చలు విఫలం కావడంతో అందరి దృష్టి ఇప్పుడు హార్ముజ్ జలసంధిపై పడింది. ఇప్పటికే చమురు నౌకలకు రెడ్ సిగ్నల్ ఇస్తోంది. ఇక టెహ్రాన్ ఈ పని అయితే చేస్తోంది. పూర్తిగా హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే తనకు అనుకూలంగా ఉన్న దేశాలకు మాత్రమే పచ్చ జెండా ఊపుతోంది. దీంతో కొన్ని నౌకలు సురక్షితంగానే బయటపడుతున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. పశ్చిమాసియాలో సీజ్ ఫైర్ నామమాత్రమేనా? అసలు సిసలైన యుద్ధం ఆరంభం కానుందా? హార్ముజ్ కేరాఫ్గా ఏం జరుగుతోంది? జలసంధి వేదికగా జగడం జరగనుందా? యుద్ధం విధ్వంసకర మలుపు తిరిగే సమయం ఆసనమైందా? హార్ముజ్ జగడంపై ఇవాళ స్పెషల్ డిబేట్. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్తో చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని నేవీకి ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్కు టోల్ చెల్లించిన నౌకలను అడ్డుకోవాలని ఆదేశించారు ట్రంప్. ఇచ్చిన మాటను ఇరాన్ నిలబెట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండడం ప్రపంచానికే ప్రమాదకరమని హెచ్చరించారు. హార్ముజ్ ప్రాంతంలో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్స్ను కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకల నావికులు ఛానల్ 16తో టచ్లో ఉండాలని వెల్లడించింది అమెరికా నౌకాదళం. ఐఆర్జీసీ కూడా అమెరికా దళాల ప్రకటనపై ఘాటుగా రియాక్ట్ అయింది. తమ సముద్ర కారిడార్లో ఎవరైనా దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. తప్పుడు లెక్కలేసుకుని చేపట్టే చర్యలు శత్రువును జలసంధిలోని సుడిగుండంలో మునిగిపోయేలా చేస్తామని జోస్యం చెప్పింది ఐఆర్జీసీ. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధే హార్ముజ్. కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయడం ద్వారా సమీకరించిన డబ్బును తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇన్నాళ్లు ప్రపంచ దేశాలకు హార్ముజ్ ఒక అంతర్జాతీయ జలమార్గంగా ఉంది. ఎలాంటి ఫీజులు లేవు. అయితే ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. తాజాగా ఇస్లామాబాద్ దౌత్యం విఫలం కావడంతో మళ్లీ చమురు ధరలు బొగ్గుమంటున్నాయి. 11% పెరిగి బ్యారెల్ $105 వద్దకు చేరింది. హార్ముజ్ను పూర్తిగా దిగ్బంధిస్తే చమురు ధర $150కు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చెప్పినట్లు ఏ నౌకను అనుమతించకపోతే రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ప్రమాదంలో పడుతుంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఖాయం. ఇన్నాళ్లు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలకే పరిమితమైన వార్ మరిన్ని దేశాలకు కూడా వ్యాపించనుంది. అమెరికా ఇరాన్ చర్చలు విఫలం కావడంతో అందరి దృష్టి హార్ముజ్ జలసంధిపై పడింది. ఇప్పటికే చమురు నౌకలకు రెడ్ సిగ్నల్ ఇస్తోంది టెహ్రాన్. పూర్తిగా హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే తనకు అనుకూలంగా ఉన్న దేశాలకు మాత్రమే పచ్చ జెండా ఊపుతోంది. దీంతో కొన్ని నౌకలు సురక్షితంగా బయటపడుతున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. పశ్చిమాసియాలో సీజ్ ఫైర్ నామ మాత్రమేనా? అసలు సిసలు యుద్ధం ఆరంభం కానుందా? హార్ముజ్ కేరాఫ్గా అసలు ఏం జరుగుతోంది? జలసంధి వేదికగా జగడం జరగనుందా? యుద్ధం విధ్వంసకర మలుపు తిరిగే సమయం ఆసనమైందా? హార్ముజ్ జగడంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్లో చూద్దాం. అయితే మనకి విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ పుల్లారావు సార్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్ సొత్తా? ఇదొక అంతర్జాతీయ జలసంధి అంటున్నారు. ఇలాంటి వాటన్నింటికీ ఒక పర్టికులర్గా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అంతర్జాతీయంగా. మరి నేపథ్యంలో అసలు దీనిపై టోల్ వసూలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇరాన్ అసలు ఏం ఆలోచిస్తోందంటారు? 1982లో లా ఆఫ్ ద సీ, సముద్రానికి చట్టం పాస్ చేసిన యునైటెడ్ నేషన్స్. దాని ప్రకారంగా ఇలాంటి జలసంధిలో క్లియర్ రూల్స్ ఉన్నాయి. ఏ దేశం క్లెయిమ్ చేయకూడదు. అదే కాకుండా లా ఆఫ్ ద సీ, సముద్ర చట్టాలు, ఫ్రీ ప్యాసేజ్ ఉండాలి ప్రతి దేశానికి. 3 కిలోమీటర్స్ బయట టెరిటోరియల్ వాటర్స్ అంటే 3 కిలోమీటర్లే. ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు, చేయొచ్చు, ఎవరు ఆప్ చేయలేరు. అది వందల సంవత్సరాలు బట్టి దాదాపు ఉన్న రూల్. ఇప్పుడు కొత్తగా ఇరాన్ యుద్ధాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ జలసంధి మీద రోజుకి 200 నౌకలు వెళ్తున్నాయి ఆయిల్తో. మన కంట్రోల్ కింద ఉంటే మనకి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఇంపార్టెన్స్ వస్తుంది, ఆదాయం వస్తుంది. స్పష్టంగా ఈ 40 రోజుల యుద్ధంలోనే వాళ్ళు కంట్రోల్ చూపెడతాం మొదలుపెట్టారు. జోక్ పాయింట్. ప్రపంచంలో ఇది
గొంతుకు నొక్కేసేది. సారీ సార్. ఇది ఒక పాయింట్. ఇది వాడుకుందామని పూర్తిగా కంట్రోల్లో తెచ్చుకుందామని స్టార్ట్ చేసింది. కరెక్ట్ కాదు. ఈ యుద్ధంలో మేము వాడుకుంటున్నాం, మాకు కావాల్సిన అడ్వాంటేజ్ మేము బ్రతకటానికంటంలో ఒకటి. తోది ఇది ఎక్కువ చివరి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి కాబట్టి దేశాలు విపరీతమైన కష్టపడుతున్నారు, భయపడుతున్నారు. అలాంటి పరిస్థితిలో అమెరికా, ఈ అరబ్ దేశాలు ఎవరైతే అక్కడి నుంచి చమురు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఇరాక్, ఖతార్, యుఏఈ, వాళ్ళందరూ అబ్జెక్ట్ చేసినా వాళ్ళు ఆప్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ మైన్ చేసిందో, మైన్ అంటే నీళ్ళలో టైం బాంబ్స్ అయ్యి పెడతాం, వాళ్ళు పగిలిపోతాయి. వాళ్ళు పగిలిపోతే ఇన్సూరెన్స్ ధరలు ఎవరో ఎఫోర్డ్ చేయలేరు. ఒక వారి ఖరీదు $200 మిలియన్ అయితే ఆ ఖర్చులు వెళ్ళిపోతాయని భయపడి ఎవరు వాడలేదు. సో ఇరాన్ ఇది వాడుకుంటాం, ఎదురిస్తాం. దానికి తగ్గట్టుగా మనం ఏం చూసాం, మన ఏదో పాకిస్తాన్లో కూర్చుని ఏదో సెటిల్ చేద్దామంటే ఈ విషయాన్ని ఇది వదలమన్నారు. అమెరికా ఏదో కండిషన్ పెట్టింది, 3-4 పెద్ద కండిషన్. అణ్వాయుధాలు తీసేయాలి, జెరూసలేం ఫ్రీగా ఉండాలి. ఎప్పుడైతే కాదా ఉన్నారో అప్పుడు నేను అమెరికా కూడా అనౌన్స్ చేశాను, దిగ్బంధం మేము చేస్తాం. దిగ్బంధం కూడా ఇది పాత అలవాటు, కొన్ని దేశాలు వాళ్ళు పెట్టి ఆప్ చేసేస్తాయి మిగతా వాళ్ళని. ఇప్పుడు అమెరికా ఇరాన్ హార్మోన్స్ జలసంధి నుంచి బయటకు వచ్చేని లోపలికి వెళ్ళమో అని అమెరికా అన్నారు. ఇరాన్కి బలం ఉండి కొన్ని వాళ్ళు బయటికి వెళ్ళనేమో అని చెప్పినప్పుడు అమెరికా కూడా ఈక్వల్ బలం ఉన్నారు, లోపలికి రానేమోమంటున్నారు, బయటకు కూడా వెళ్ళనేమో. ఇది ఒక పెద్ద డైలమాలో పడిపోయింది ఇరాన్. ఇవాళ నుంచి 8 గంటల సాయంకాలం నుంచి స్టార్ట్ చేస్తుంది అమెరికా దిగ్బంధం. అంటే ఓకే, చూడాలి ఎంతవరకు చెప్తారో. ఇది తప్పకుండా ఇరాన్ అనుకున్నట్టుగా ఈ గత 2 రోజుల బట్టి జరగట్లేదు. ఎందుకంటే అమెరికా ఇలా చేస్తుంది అని ఎవరు అనుకోలేదు, అమెరికా చేయపోతుంది. సో అందువల్ల ఇది పెద్ద మార్పు మాత్రం వచ్చినట్లు లెక్క ఆ యుద్ధం.